దేశం అలాగే సైనికులు నడిపించే నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ సుభిక్షంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పిలుపు మేరకు కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ భవనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ కన్వీనర్ పితాని లీలావతి తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ భవనారాయణ స్వామి ఆలయంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మొన్న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని బలి తీసుకున్న ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్కి తగిన రీతిలో ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగిన రీతిలో దీటైన ఆపరేషన్ సింధూర్ అనే నినాదంతో ఉగ్రస్థావరాలను మట్టిలో కలిపివేయడమే కాకుండా చనిపోయిన వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగిస్తూ అలాగే భారత సైన్యానికి అన్ని విధాలుగా యావత్ భారతావని అండగా నిలుస్తుందని, ఇవన్నీ జరిగేదానికి ఆ భగవంతుడు దీవెనలు దేశం పైన, సైనికుల పైన, మోడీ పైన ఉండాలని ఈరోజు భవనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని రంబాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, పాలిక శివ, పెంకే అరుణ్ ప్రకాష్, కోమర్తి మురళి, లవరాజు, మేడిశెట్టి త్రిమూర్తులు, గుబ్బల సత్యనారాయణ, రెడ్డి ధన, శ్రీనివాస్, రామలక్ష్మి, సూర్యనారాయణ, సీతమ్మ, వెంకటలక్ష్మి, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మన పురోహితులు ఉత్సాహభరితంగా ఆ స్వామివారికి నరేంద్ర మోదీ గారు బాగుండాలి, ఆయన బాగుంటే దేశం బాగుంటుంది అనే రీతిలో ఆయన పూజలు చేయడం, అదేవిధంగా దేశం సుభిక్షంగా ఉండాలని సైనికులు ఉత్సాహభరితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు వారికి కలగకుండా మన భారతదేశాన్ని కాపాడడానికి వారికి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున పూజలు చేయడం జరిగింది. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ పూజా కార్యక్రమాలు ప్రతి గుళ్ళోను కూడా ప్రతి ఒక్కరూ చేసే విధంగా ఇక్కడి నుంచే మనం ప్రారంభం కానుంది. తప్పకుండా ఈ యుద్ధాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని చెప్పేసి పాకిస్తాన్ అనే ఏదైతే ఉగ్రవాద దేశం ఉందో దాన్ని తరిమి కొట్టడమే కాకుండా ఏదైతే పాకిస్తాన్కి ఈ ఏదైతే భారతదేశంలో ఉన్న కొంతమంది సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు, వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇప్పటికే భారతదేశాన్ని విడిచిపోవాలని చెప్తున్నారు. ఇంకా కూడా ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం మట్టి మీద ఉంటూ, ఈ దేశం ఏదైతే ఈ దేశంలో ఉన్న నీరు తాగుతూ వారు కూడా ఈ రోజున తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దినట్టుగా ఈ రోజున కొంతమంది ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకి కావచ్చు, పాకిస్తాన్ దేశానికి కావచ్చు సపోర్ట్గా ఉంటున్నారో వారందరికీ కూడా ఈ రోజున గుణపాఠం తగిన రీతిలో నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా అటువంటి దుశ్చర్యలకు ఈ దేశంలో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏరివేసే విధంగా నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నారు. ఆ విధంగానే దేశం ముందుకు వెళ్తుంది. ఇది ఒక శుభ పరిణామం చెప్పాలి. ఎందుకంటే ఆ భగవంతుడు కూడా సనాతన ధర్మానికి ఎప్పుడు కూడా అండగా ఉంటారని చెప్పడానికి ఇదే నిదర్శనం. తప్పకుండా నరేంద్ర మోదీ గారు యుద్ధాన్ని జయప్రదం చేస్తారు. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుని కూడా ఒక సైనికునిగా తయారు చేసి ఈరోజు యుద్ధానికి వెళ్ళండి, మేమున్నా మీకు అండగా అనే విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారంటే ఇది ఒక చిన్న విజయం కాదు, చాలా పెద్ద విజయం చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా ఏ దేశం కూడా భారతదేశం వైపు ఒక అభివృద్ధి గురించి చూడాలి తప్పించి విచ్ఛిన్నం చేయడానికి ఎవరు చూసినా కానీ వారికి పాకిస్తాన్కి పట్టిన గత ప్రతి ఒక్కరికి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భావనారాయణ స్వామి, జై భవనారాయణ స్వామి, జై నరేంద్ర